రాహుల్ గాంధీ ప్రజలు ఓట్లేస్తే తప్పనిసరిగా ఆయన గెలుస్తాడు. ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుస్తాం. ఇది ప్రజల తీర్పు. ప్రజల తీర్పు లేకుండా ఈయన చెప్తుండే వచ్చే ఎన్నిక ఎప్పుడు కూడా జీవితంలో రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి కాలేడు అని ఈయన సర్టిఫికెట్ ఇస్తున్నాడు. మరి నీవు సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినావు కదరా బాబు, నీకు ప్రజల అవకాశం ఇచ్చారు కదా. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కేంద్రంలో నీ డ్యూటీ కాదా? ప్రజలు నీకు ఓట్లేసారు రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి. మెట్రో ట్రైన్ కానీ, అదేవిధంగా ఏది మూసీ రివర్ ఇష్యూ కానీ ముఖ్యమంత్రి ఒక పక్క పిలిచి అయ్యా నువ్వు కూడా మాకు సాయం చేయాలి, ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోవాలని మా ముఖ్యమంత్రి అడిగినప్పటికీ కూడా నువ్వు తీసుకుపోకుండా మీదికెళ్ళి ఇదేం కాదు రాహుల్ ఈ దేశానికి ఇక పర్మనెంట్ గా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు, ఆయననే కొనసాగుతాడని గొప్పలు చెప్పడం మానేశాయి. ఇవాళ ఒక దేశానికి ప్రధానమంత్రి ఓబీసీ ఉండి ఇప్పటి వరకు ఏది సూర్యకాంత్ గారు ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీర్పిచ్చాడు జనగణలో కులగణ జరగాలని తీర్పిచ్చినా ఇప్పటి వరకు ఏదైతే అమిత్ షా పంపించినటువంటి జనగణలో సర్లో అందరూ మోసం చేస్తున్నారు. అధిక సంఖ్యలో ఉన్నటువంటి 60%. నితీష్ కుమార్ గారు బీహార్లో కులగణ జరిగితే 62% ఉన్నది మా జనాభా. అదేవిధంగా మా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కులగణ జరిగితే 56% ఉన్నదని ఆయననే చెప్పాడు. ఆన్ ది హోల్ కంట్రీలో 140 కోట్లలో 60% అంటే ఆల్మోస్ట్ అందరి జనాభా కంటే మా జనాభా ఎక్కున్నది. దానికి సూర్యకాంత్ గారు తీర్పిచ్చారు, జనగణలో కులగణ జరగాలి, అప్పుడే వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది, ఉద్యోగాలలో పదవులలో వాళ్ళ జీవితం బాగుపడుతుందని చెప్పినా ఇప్పటి వరకు సర్లో ఏదైతే గజెట్ తీశారో ఆ గజెట్లో మా పేరే లేదు. దాని గురించి నువ్వు ఎవరి ఓట్ల వరకు గెలిచినవురా బాబు? నువ్వు మా బీసీ ఓట్లు, ఎస్సీ ఓట్లు, ఎస్టీ ఓట్లు, మైనార్టీ ఓట్ల వల్లనే నువ్వు గెలవడం జరిగింది. ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావా లేకపోతే వ్యతిరేకంగా చేస్తావా చెప్పు. వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎట్లా గెలుస్తావు మేము కూడా చూస్తాం. ప్రతి బీసీ వాళ్ళకు చెప్తాం, అరే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సికింద్రాబాద్ సీటులో కిషన్ రెడ్డిని గెలవకుండా చూడడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఇవాళ నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఇంతవరకు ఎస్సీ ఎస్టీలకి అన్యాయం అనుకున్నా, కానీ ఇవాళ ఎవరికి అందరికంటే ఎక్కువ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నాడు. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. మేము ఓట్లేసే మిషన్ల మారా బాబు. ఇవాళ ఇక్కడ జరిగింది లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే 52% సర్పంచులు గెలిచారు, చైర్మన్లు వైస్ చైర్మన్లు అయినరు. మరి బీసీల గురించి నువ్వు మాట్లాడవేంది? ప్రధానమంత్రికి చెప్పవా? అరే సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా మీరు ధిక్కరిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా నేను యాజ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్ గా, ఇవాళ అడ్వైజర్ గా ఓబీసీ ఏది అభివృద్ధి గురించి మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరయ్యా దేశానికి స్వాతంత్రం ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారు? చూపించండి, పేర్లు చూపించండి. ఆ కుటుంబం దేశ స్వాతంత్రం జైల్లోకి పోయినరు, కోట్ల రూపాయలు ఖర్చు చేశారు పేద ప్రజల గురించి, భూ సంస్కరణ అమలు చేశారు, దున్నేవాడికే భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ కుమారు. ఇవాళ రాహుల్ గాంధీని నువ్వు ప్రధానమంత్రి కాలేడు అంటున్నావు కనుక తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓబీసీలకు చెప్తా, బీసీలకు చెప్తా, తిరిగి చెప్తా, రాష్ట్రం మొత్తం తిరుగుతా, తప్పనిసరిగా బీసీలకు జరిగితే జనగణలో
కులగన జరపాలని ఇవాళ సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్తే దానికి ఇంకో ఆర్డర్ కూడా ఎవరు కూడా దీని మీద కేసు తీసుకోవద్దని చెప్పినా కేంద్ర ప్రభుత్వం ఆలోచన లేదు. నరేంద్ర మోడీకి ఒకటే ఆలోచన, ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని. కానీ దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అదే మౌలానా గారు ఆనాడు ఆలోచన చేశారు. ఈ భారతదేశ సంస్కృతి అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి కాబట్టి ఇది సెక్యులర్ దేశం అన్నారు. కనుక సెక్యులర్ దేశానికి అనుగుణంగా మేము పనిచేస్తున్నాం. మీరు కేవలం ఓట్ల గురించే హిందూ 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 అంటున్నారు. నా పేరే హనుమంతుడు, నాకంటే రాముడు అంటారు. రాముడు చెప్పినాడు రా బాబు, బీసీలకు అన్యాయం చేయమని చెప్పిండా అని అడుగుతున్నా నేను. బీసీలు కూడా ఈనాడు అట్టడుగున్న ప్రజలు, వడ్డరి వాళ్ళు, మంగళి వాళ్ళు, వడ్రంగి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, అన్ని సంచార జాతులు ఉన్నాయి రా బాబు. ఇంతమందికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు అంటున్నా. అంటే మేము రాజకీయాలలో పనికిరామా, చదువులలో పనికిరామా, ఉద్యోగాలలో పనికిరామా? మా పరిస్థితి ఏమిటని అడుగుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నావు. రాష్ట్రానికి నిన్ను గెలిపిస్తే నువ్వు ఇవాళ దానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే దానికి నువ్వు వ్యతిరేకంగా చేస్తున్నావు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా నీ గుణపాఠం చెప్పి తీర్థం. ఇప్పటికన్నా ఈ కులగన జరగడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే సర్ అని పెట్టి ఉన్న ఓట్లు తీసే కార్యక్రమాలు ఉన్నారు. కానీ మా సంఖ్య అవసరం లేదా? మా ఓట్లే కావాలన్నా? మేము ఓట్లు వేసే విషయంలో మానే అడుగుతున్నాం, మా రైతు గురించి అడుగుతున్నాం. కనుక తప్పనిసరిగా రాష్ట్రానికి అభివృద్ధి చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉంటే దానికి అడ్డం పడుతున్నాం, దానికి ఏదేదో మాట్లాడుతున్నాను. ఆఖరికి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాడు 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 అంటున్నావు. ఎవరిచ్చినా నీకు ఈ జ్యోతిష్యం? కేవలం మాట్లాడడమేనా? అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడవు? మేము ఆనాడు ఎప్పుడైతే కులగన జరిగి నరేంద్ర మోడీని కలిపిమంటే అప్పుడు కలిపియలే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి ఢిల్లీలో జంతర్ మంతర్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ సెట్ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే కూడా నీకు కనికరం లేదు. అంటే బీసీ ఓట్లు అవసరం లేదా? కేవలం అగ్ర కులాల ఓట్లు ఎన్ని ఉన్నాయి మీకు చెప్పు. ఇవాళ అగ్ర కులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ బడుగు బలగిన వర్గాల గురించి ఆలోచన చేస్తున్నాడు. బీసీలకు న్యాయం జరగాలన్నాడు. అదే సోనియా గాంధీ గారు ఐఐటి ఐఐఎంలో ఆనాడు రిజర్వేషన్ లేదంటే సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను పోయాను. మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హాజ్ గివెన్ టు ఎవ్రీబడి. కనుక మాకు న్యాయం జరగాలన్న. ఏం చేయాలన్న? వై డోంట్ పుట్ ఎ వర్డ్ టు డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్న. మన్మోహన్ సింగ్ గారు బిల్లు వెళ్తే పాస్ అయిందా లేదా? అన్ని అసెంబ్లీలో అన్ని పార్లమెంట్లో మా సంఖ్య ఎక్కువ ఉన్నది. మేము ఓట్లు వేస్తున్నారు, మా ఓట్లు తీసుకుంటారు. మాకు నెత్తి మీద పొట్టికాయ కొట్టే మేము ఊసుకుంటామా? తప్పనిసరిగా అన్ని జిల్లాలలో తిరుగుతా, అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో కూడా తిరుగుతా. ఈ జనగణ జరిగితే, జనగణలో కులగణ జరిగితే తప్పనిసరిగా చేస్తున్నాం. మా పిల్లలు ఐపీఎస్ కావచ్చు, 60% ఉన్నటువంటి మా ఓట్ల లెక్క ఎందుకు ఉండదు అని అడుగుతున్నా. మా అభివృద్ధి అవసరం లేదా? మా పిల్లలు చదువుకోవద్దా? మా పిల్లలు ఐఏఎస్ కావద్దా? మా పిల్లలు ఐపీఎస్ కావద్దా? అదేవిధంగా రాజ్యాధికారంలో మా షేర్ కూడా ఉండాలి. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీలో బీసీలు 52% గెలిచారు, సర్పంచులు అయింది. అదేవిధంగా చైర్మన్ వైస్ చైర్మన్ అయింది. మా సంఖ్యను మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. బీసీలు తిరగబడితే మీ ప్రభుత్వం ఉండదు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. మా ఓట్లతో ఎవరైనా ఇప్పటికన్నా ఆలోచన చేయి, అభివృద్ధిలో పాలు పంచుకో. లేకపోతే తప్పనిసరిగా అదేవిధంగా మీ ప్రధానమంత్రి బీసీ అంటాడు. మరి బీసీలకు ఎందుకు న్యాయం చేస్తలేడు? అగ్ర కులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ, అగ్ర కులాల్లో పుట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈయన జరిపించి దేశంలో ఎక్కడ జరగలే కులగన. అక్కడ ఏది బీహార్లో జరిగితే
సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇవాళ సుప్రీంకోర్టే తీర్పు తీసింది, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జనగణలో కులగణ జరగాలంటున్నారు. దాని గురించి మా ప్రయత్నం చేస్తాం. అభివృద్ధిలో పాలు పంచుకోకపోతే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్లో నీ ఓటమి తప్పదు అని ఒక సీనియర్ నాయకుడుగా, మాజీ పిసిసి అధ్యక్షుడుగా, అదేవిధంగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను కోరుతున్నా. ఇప్పటికన్నా నీ మాటలో మార్పు రాని కేవలం స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. మేము గెలిచేస్తున్నాం, వచ్చేది మాది. అరే ఎట్లా వస్తారా బాబు, మా ఓట్లు లేకుండా గెలుస్తారా? 60% ఉన్నా మేము అంటే 140 కోట్ల జనంలో 60% ఓట్లు ఉన్నాయంటే మోర్ దాన్ 65 అంటే ఎక్కువ సంఖ్యలో మాకు ఓట్లు ఉన్నాయి. మా ఓట్లతోనే గెలుస్తారు. కాబట్టి ఇప్పటికన్నా ఇలాంటి మాటలు బంద్ చేసి ప్రధానమంత్రికి చెప్పు, నువ్వు బీసీ ఉన్నావు, ఎందుకు సాయం చేయవు? ఓట్లు తీసుకునేది ఇంకా దానికంటే నైరును క్రాస్ చేశాడని రోజు టీవీలలో చెప్పించుకుంటున్నారు. ఇంత చెప్పే మొరగాడు ఎవరు లేడంటున్నాడు. బీసీలకు ఏం చేసినావురా బాబు? నువ్వు ఏ బీసీకి న్యాయం చేసినావు చెప్పు. నువ్వు వచ్చిన ఈ మూడు సంవత్సరాలు 3 సార్లు వచ్చినావు. బీసీల గురించి ఎప్పుడైనా న్యాయం చేసినావా? నేను 3 సార్లు కలిసినా. మాకు సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వన్నా, మా బడ్జెట్ పెంచమన్నా, అది చేయలే. కులగన జరుగుతుంటే చేస్తా అన్నాడు రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్. ఇప్పటి వరకు ఇప్పుడు జరుగుతుంది, జనగణ జరుగుతుంది, కులగన పెట్టారట. ఏం న్యాయం అండి ఇది? న్యాయమేనా? మా ఓట్లు అవసరం లేదా? ఆ కాలం పెడితే అయిపోతుండే కదా. మీరు ఎస్సీల కాలం పెట్టిండ్రు, మాకు సంతోషం. ఎందుకంటే వాళ్ళు తరతరాల నుంచి అనగదొక్కబడుతున్నారు. బావుల దగ్గర రానియలే, గుడ్ల దగ్గర రానియలే, అంతా చెప్పిన వాళ్ళ రిజర్వేషన్ ఉంటుంది. కానీ మా రిజర్వేషన్కి ఎందుకు వెనుకాడుతున్నారు అంటే మా ఓట్లు అవసరం లేదు, కేవలం హిందూ ఓట్లు అంటున్నావా? హిందువులలో కూడా బీసీలు ఉన్నారు, నువ్వు అది మర్చిపోతున్నావు. బీసీలను మేము రెచ్చగొడితే ఇవాళ నిన్న జరిగింది ఏది వంజరోళ్ళది, పట్కారోళ్ళది, అక్కడ కూడా న్యాయం. పిల్లలు కూడా మా వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు. చదువు వచ్చింది మాకు. మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో చెప్పాడు, చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాడు. ఆ చదువు ఇవాళ అందరికి వచ్చింది. అందువల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకొని బ్యారిస్టర్ అయి ఈ దేశానికి రాజ్యాంగం రాసిండు. ఆ రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కుతున్నారు. తప్పనిసరిగా కిషన్ రెడ్డి గారు, అభివృద్ధిలో నువ్వు పాలు పంచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో నీ ఓటమి తప్పదు 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 అని చెప్తున్నా. ఇలాంటి భాష ఏదో రాహుల్ గాంధీ గారు రాసిస్తాడట. ఆయన ఏది ఒక్కేస్తాడమ్మా. అరే బాబు, ఓట్లు వేసేటోళ్ళు ప్రజలు అయినా నువ్వు కాదు, నిన్ను కూడా ఓట్లు వేస్తేనే గెలిచినావు. కానీ ఆ ఓటర్లకు అన్యాయం చేస్తున్నావు. ఇప్పటికన్నా నీ మాటలో నీ ఆలోచనలో మార్పు రావాలి. నరేంద్ర మోడీకి చెప్పి కులంగానే కూడా బీసీలను కూడా ఏది సరిలో బీసీలను కూడా ఇంక్లూడ్ చేయాలి. సుప్రీంకోర్టు చెప్పిన ఆర్డర్ను కూడా నువ్వు వ్యతిరేకం చేస్తున్నావు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కానీ మేము అలా చేయదలుచుకోలేదు. జ్యుడిషియరీ అంటే ఒక వాల్యూ ఉన్నది, జ్యుడిషియరీ అంటే అందరికీ వాల్యూ ఉన్నది. జ్యుడిషియరీకి కూడా అవమానం చేస్తున్న ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం. ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే వరకు నా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ.